రండి సిఐ గారు. వీళ్ళంతా ఎవరు? సార్, ఇక్కడ ఇదివరకు శోభాచంద్ర గారి బొమ్మల ఫ్యాక్టరీ ఉండేది. వీరు ఆమె భర్త శరత్చంద్ర గారు. నమస్తే అండి. వారి భార్య అపూర్వ గారు. మరి వీళ్ళందరూ ఎవరు? నేను శోభాచంద్ర గారి కూతుర్ని. ఓకే, ఫోరెన్సిక్ టీం కూడా ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు వస్తున్నారు. శరత్చంద్ర గారు, ఇది వరకు ఇక్కడ ఉండే ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని మా రికార్డ్స్లో ఉంది. నేను ఇప్పుడే దాన్ని చూసొస్తున్నాను. అవునండి, ఆ మంటల్లోనే శోభ చనిపోయింది. ఒకవేళ ఈ బాడీ ఆవిడదేనేమో. అంటే సిఐ గారు, అలాంటి అవకాశమే లేదు. ఆ మంటల్లో మా అక్క పూర్తిగా కాలి బూడిదైపోయింది. అసలు ఏ ఆనవాళ్ళు కూడా దొరకలేదు కదా బావా? ఆర్ యు షూర్? ఎస్ సార్, ఆ మంటల్లోనే నా భార్య పూర్తిగా కాలిపోయింది. అందుకే మేం కేసు కూడా ఫైల్ చేయలేదు. ఓహో, కేసు ఫైల్ చేయలేదా, లేక ఎవరైనా చేయొద్దని చెప్పారా? అప్పటికే మీ ఇద్దరికి పెళ్ళైపోయిందా? లేదు. చచ్చా, లేదండి. అంటే శోభాచంద్ర చనిపోయిన తర్వాతే మీ ఇద్దరు పెళ్లి జరిగింది. ఐఎమ్ ఏ రైట్? అవును సార్. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? పోలీసులం కదమ్మా, మాకు అనుమానాలు రావడం సహజం. మీకు అనుమానం రావడం సహజమే, కానీ ఈ ఎముక శోభదయ్యే అవకాశమే లేదు. ఆ బూడిదని నా కళ్ళతో నేను చూశాను సిఐ గారు. మీకు నమ్మకం ఉండడం మంచిదే, కానీ మా అనుమానాలు మాకుంటాయి కదా. సార్, ఒక బ్రాస్లెట్ దొరికింది. వెరీ గుడ్. ఈ బ్రాస్లెటే మనకి కీలక ఆధారం అవుతుంది. నిందితుడిని కూడా ఇదే పట్టిస్తుంది. ఇది ఖచ్చితంగా మర్డర్ చేసిన వాళ్ళ బ్రేస్లెట్టే అయ్యుండొచ్చు సార్. మా వాళ్ళు అన్నీ తెలుస్తారు. ఇది ఎవరి బాడీ అనేది మాత్రమే కాదు, శోభాచంద్ర నిజంగా అగ్ని ప్రమాదంలో చనిపోయిందా, లేక ఎవరైనా చంపి ఇక్కడ పాత పెట్టారా అనేది అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. సిఐ గారు, 2 రోజుల్లో మీకు పూర్తి వివరాలు పంపిస్తాము. అప్పటి వరకు ఈ ఏరియా అంతా మా కస్టడీలోనే ఉండాలి. మీరు పూర్తిగా మాకు సహకరించాలి. డోంట్ వరీ, చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మీరు కొన్ని రోజులు ఇవన్నీ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సార్. ఇక మేము వెళ్తాం సార్. అలాగే సార్.
అత్తయ్య, భూమి, మీ మామయ్యకి ఎలా ఉంది? నన్ను దగ్గరకు కూడా రానివ్వకుండా మీరు ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అప్పటి నుంచి ఆయనతో మాట్లాడే అవకాశమే రాలేదు. చెప్పమ్మా, ఆయన ఎలా ఉన్నారు? నువ్వు చూసావా? లేదత్తయ్య, హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేశారు. మావయ్యకి ఫోన్ ఇస్తాను, మాట్లాడతారా? ఆ, వద్దు. నేను మాట్లాడితే ఆయన నన్ను చూడాలంటారు, నా దగ్గరకు రావాలనుకుంటారు. అలా అయితే మళ్ళీ గొడవలు అవుతాయమ్మా. సరే అత్తయ్య, నేను వీడియో కాల్ ఆన్ చేసి మావయ్యని చూపిస్తాను. సరే. ఏమండి, టాబ్లెట్. మీకు అసలు బుద్ధుందా అండి? నేను దాన్ని కొడితే మధ్యలోకి మీరెందుకు వచ్చారు? దెబ్బ ఇంకొంచెం బలంగా తగిలుంటే మీ ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్ గారు అన్నారు. మీరా, శారదకి ఏదైనా జరిగితే నేను చూస్తూ ఊరుకోను. తన కోసం ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. అయితే మరి నేనెవరండి? మీ నీడలా తిరిగే భార్యనా? అసలు ఇదంతా కాదండి. ఆ శారద మీద మీకున్నది ప్రేమ కాదు, అదంతా పిచ్చి. ఏం మాట్లాడుతున్నావు మీరా? నిజంగానే అసలు ఆ శారద మీకేదో మందు పెట్టుంటుంది. చూసారా అత్తయ్య? చూశాను, మాటలు కూడా విన్నానమ్మా. ప్రేమున్న చోట ఆరోపణలు కూడా ఇంతగా వస్తాయేమో. మీరు బాధపడకండి అత్తయ్య. మీరా అత్తయ్య సంగతి మీకు తెలిసిందే కదా. అపూర్వ రెచ్చగొట్టడం వల్లే మీరా అత్తయ్య ఇలా తయారైంది.